నాకు అప్పుడే తెలుసు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కుటుంబం కన్నా ఇంకా తక్కువ స్థితిలో, ఫీజులు కట్టలేని స్థితిలో స్కాలర్షిప్తో చదువుకున్నాం. ఐఐటి మెడ్రాస్లో కూడా నేను స్కాలర్షిప్ వచ్చింది, మెడిల్ స్కాలర్షిప్. నాకు చదువుకునేవాడిని కాదు, ఫీజు కట్టే పరిస్థితి లేదు. ఎస్ఎల్సీలో 16 రూపాయలు ఎస్ఎల్సీలో 16 రూపాయలు ఫీజు కట్టండి, ఎగ్జామ్ ఫీజు కట్టండి, గతగతలాగా 16 రూపాయలు. 1962 4 ఇళ్ళు తిరిగారు. రేపు లాస్ట్ డేట్ ఆనాడు మా ప్రిన్సిపాల్ వచ్చి క్లాస్లో తులసిరామచంద్రబాబు అన్నాడు. అని లేచి నిలబడ్డా. అరే నువ్వు అందరూ ఫీజు కట్టేశారు, నువ్వు అట్లా రేపు లాస్ట్ డేట్, అది కూడా విత్ లేట్ ఫీజు 14 రూపాయలు ప్లస్ 2 రూపాయలు. సరే ఇంటికి వెళ్ళి మా అమ్మకి చెప్పా, డబ్బులు లేవు ఏం చేద్దాం. అప్పుడు మా ఫ్రెండ్స్ వైశ్యాస్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్ళి మీ నాన్న అడిగాక ఓ 16 రూపాయలు ఇప్పించరా తర్వాత ఇస్తాను అంటే నాన్న ఏదో లేవు అన్నాడు. పాపం వాడు తెలంగాణ అట్లా 2 ఇళ్ళు తిరిగాడు. 3 ఇళ్ళు మా బంధువులే ఓ 10 రూపాయలు ఇచ్చారు, 10 రూపాయల నోటు. మా అమ్మ ఒక రాగి చెంగు మిగిలింది, ఆమె బంగారం అమ్మేసింది, చదువుల కోసం వడ్రాణం అమ్మేసింది, వంకీలు అమ్మేసింది, కాసుల మీద అమ్మేసింది. మా నాన్నగారు వ్యాపారం నష్టపోయారు, అన్నీ అమ్మేసేసి పిల్లల చదువు పెళ్ళిళ్ళు అయిపోయింది. నేను చిన్నవాడిని ఇంట్లో, నాకు మిగిలింది రాగి చెంబు. ఆ రాగి చెంబు ఎవరితో పంపించి అమ్మిస్తే 6 రూపాయలు వచ్చింది. 10 రూపాయలు వాళ్ళు ఇచ్చారు, 6 రూపాయలు 16 రూపాయలు ఫీజు కట్టేశాను. ఇవాళ ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్తాను. కాబట్టి స్కాలర్షిప్ అమౌంట్ ఎంత అనేది ఎట్లా డిసైడ్ పడుతుంది, ఇది పెద్దదా చిన్నదా అని ఎట్లా డిసైడ్ అవుతుందంటే ఆ రోజు నీ అవసరాన్ని బట్టి. 16 రూపాయలు నా అవసరం అలాంటి, లేదా ఎస్ఎల్సీ ఎగ్జామ్ రాసేవాడు కాదు. అలాగా ప్రతి ఎగ్జామ్లో ఒక స్టోరీ ఉన్నాయని చెప్తే సాయంత్రం అవుతుంది. ఐఐటికి వెళ్ళిన తర్వాత ఐఐటి మెడ్రాస్లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన చక్కగా స్కాలర్షిప్ వచ్చింది. నర్సులు ఏదైనా కానీ నేను చదువుకొని పైకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టి ఓ 2,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇవాళ 25-26 కోట్ల రూపాయలు స్కాలర్షిప్గా డిస్బర్స్ చేయడానికి కారణం 16 రూపాయలు. 16 రూపాయలు అంటే ఏంటంటే దానికి అర్థం సమాజం, నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ఆదుకుంది. తర్వాత నేను ఇండస్ట్రీ పెడితే బ్యాంకు లోన్ ఇచ్చింది. అనేక మంది స్నేహితులు 10,000 ఇచ్చినోళ్ళు, 5,000 ఇచ్చినోళ్ళు, 4 రూపాయలు కూడా లేదు. ఇండస్ట్రీ పెట్టి పని చేయాలి కాబట్టి పని చేసింది. అదే కష్టమని నేను అనుకోను, కష్టమేం కాదు, పని చేస్తా ఉంటుంది. అర్రంలో దగ్గర పని చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. 80-60 బొంబాటు చేసి వదిలి పెడతాను. నేను రోజు చూస్తాను, టీవీలో చూస్తాను, న్యూస్ పేపర్లో చూస్తాను, అని చేస్తూ ఉంటాను. దాంట్లో సక్సెస్ ఎదురవుతాయి, ఒక్కోసారి ఫెయిల్ అయ్యేది, కానీ వదిలిపెట్టాను, పోరాడుతూనే ఉన్నాను. చేస్తూనే ఉన్నాను, పోరాటం అనే మాట వద్దు, నిత్యంగా చేస్తూనే ఉన్నాను. భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పింది అదే, నువ్వు చేస్తూ ఉండు, కర్మని ఆచరిస్తూ ఉండు, నేను చూసుకుంటాను మిగతాది అని అర్జునుడు చెప్పినట్టు మనం అందరం అర్జునులే. మనం చెప్పినది ఆ చేసే కర్మ కూడా ఏమై ఉండాలి, నిష్కామ కర్మ అయి ఉండాలి. నిష్కామ కర్మ అంటే చేసిన పని వల్ల వచ్చేటటువంటి లాభం కానీ వచ్చే విజయం కానీ అది నాదే, నేనే పెద్ద మనగా నాకు సన్మానం చేయండి, అందుకని సన్మానం తీసుకోవడం తప్పు. నిష్కామ కర్మ కాదు అది. ఇక్కడికి వచ్చి వంగా నరసింహరావు గారు వాళ్ళ టీము ముచ్చర్రా, వాళ్ళ డాక్టర్ ముచ్చర్రా, అందరూ వచ్చి అందరూ వేస్తే అది తీసుకుని నేను కురుకుతుంటే సంతలు కొడుతుంటే అది నిష్కామ కర్మ ఎలా అవుతుందండి? ఇక్కడికి వచ్చి 6 లక్షలు ఇచ్చాను, నేను అప్పు నేను 6 లక్షలు ఇచ్చాను, నిష్కామ కర్మ కాదు. ఏమీ ఆశించకుండా చేయాలన్నారు. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే నేను ఆశిస్తున్నా 6 లక్షల రూపాయలు నేను కష్టపడి
54 ఏళ్ల క్రితం బీటెక్ చేసి వచ్చి సంపాదించిన డబ్బు మీకు 6 లక్షలు ఇవ్వాలా? బాకీ మీకు. దీంట్లో చిన్న ట్రిక్ ఉంది, నేను ఆశిస్తాను. 6 లక్షలు ఇవాళ పెట్టుబడి పెట్టి మీ దగ్గర నుంచి ఎక్కువ లాగాలని ఆలోచిస్తాను. పెట్టుబడి పెట్టేది ఎందుకు? ఇండస్ట్రీ పెట్టేది డబ్బు సంపాదించడానికి, లేదా ఇంకో సక్సెస్ కోసం. ఇక్కడ నేను ఆశిస్తుంది కూడా మీ దగ్గర నుంచి లాగాలి. అందుకే చూడలేమంటే నా డబ్బులు విలువ మాకు తెలియదా? 26 కోట్లు అంటే ఎన్ని నగలు వస్తాయి, ఎన్ని భూములు వస్తాయి మాకు తెలియదా? తెలుసు. అంతకన్నా ఎక్కువ లాభాన్ని ఆశిస్తాను. 26 కోట్లకు వచ్చే భూములు, దాని మీద వచ్చే 100 కోట్ల లాభం కాదు. నాకు ఇంకా ఈ 33,000 మంది విద్యార్థులు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఎవరు సమాధానం చెప్తే వాళ్ళకి డబ్బులు ఉన్నాయి నా దగ్గర. 500 రూపాయలు. స్టూడెంట్స్కి మాత్రమే, స్కాలర్షిప్ తీసుకునే స్టూడెంట్స్కి మాత్రమే. ఏంటంటే ఈ తులసిరామచంద్రుడు ఏదో కొద్దిగా చెప్పాడు, ఏదో ఆశిస్తున్నానని. ఎందుకు ఇస్తున్నాడే ఇంత డబ్బులు తీసుకొచ్చి? నేను పెద్ద 1,000 కోట్లు సంపాదించలేదు కదా, 1,00,000 కోట్లు రాజకీయ నాయకుల్లాగా. ఎందుకు ఇస్తున్నాను? నేను ఎందుకు ఇస్తున్నా? ఎవరు చెప్తాను? 500 రూపాయలు డబ్బులు నిజంగానే ఉన్నాను. ఎవరు ధైర్యంగా వచ్చి ఇక్కడికి వచ్చి చెప్తారో వాళ్ళకి 500 రూపాయలు. ఎవరు ముందు వస్తారు వాళ్ళే, 10 మంది వస్తే లేదు. మీకు తెలుసు, కానీ భయం. ఏదో మహిళలు మాత్రమే వస్తారు. సరే, దేశాన్ని అభివృద్ధి చేయాలి. ఈ భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చాలట అమ్మాయిలు చెప్తున్నారు. మీరు ఇచ్చేదే కాస్త డబ్బులా? మేమందరం ఒళ్ళెల కొట్టుకొని పనిచేసి ఈ భారతదేశాన్ని మహా గొప్ప దేశంగా, ప్రపంచంలో గొప్ప దేశంగా మార్చాలా అన్నట్లే చెప్పినా. ఇదే పెట్టుబడి పెట్టాలి. మీ దగ్గర నుంచి లాగుతాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, కాంట్రాక్టర్లు, శాస్త్రజ్ఞులు లాగి. ఇవాళ మోడీ చెప్పాడు, మేక్ ఇన్ ఇండియా. అన్ని చైనాలో కొనుక్కొచ్చున్నాం, వెర్రి వాపర్లాగా. ఇక్కడ తయారు కావాలి, మీరే చేయాల్సింది. ఇందాక నేను కూడా చెప్పాడు మన డాక్టర్ ముచ్చర్ల, మీరే ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ అని. మేలేరు హరాబాబా గారు కూర్చుంటే లేవలేరు. నేనేమో మెట్లు మా అయిపోయింది. లోగా గారు మన తరం అయిపోయింది. అడ్వైజరీ పొజిషన్ అంటే మీరు యుద్ధం చేయాల్సింది, యుద్ధం విమానాలు నడపాల్సింది. ఆ చైనా వాడు వచ్చి లడక్ నాదంటే ఫట 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 కాల్చి వేయాల్సింది మీరు. టెర్రరిస్ట్ వస్తే కాశ్మీర్లో తగలబట్టాల్సింది మీరు. వీటన్నిటికి కావాల్సిన సమృద్ధిగా దేశం చాలా గొప్ప దేశంగా మారినప్పుడు అమ్మాయి చెప్పింది. అమ్మాయి పేరు అంటే మర్చిపోయినా, కానీ నీ పేరు ఇందిరా, వీర మహిళ ఇందిరా చెప్పింది. చాలా చక్కగా గ్రాస్ చేసింది. ఈ తులసీరామచంద్రుడు ఈ ముసలాయన వచ్చి మా మీద కుట్ర పడుతున్నాడు. ఏదో కాస్త డబ్బులు ఇచ్చి ఒక 6,000, 2,000, 3,000 పంచిపెట్టి మేమంతా దేశానంటే మోయాలంటా కనిపెట్టింది. అర్థమైందా నేను ఎందుకు పెట్టుబడి పెడుతున్నాను? అమ్మాయి కనిపెట్టింది. పెట్టుబడిది దాన ధర్మం కాదు. ఆ రోజున 16 రూపాయలు 10 రూపాయలు దానం తీసుకున్నా. ఇది దానం కాదు, నేను పెట్టుబడి పెడుతున్నా ఈ దేశం మీద, యువత మీద. ఇచ్చిన డబ్బుల్లో ఎక్కడైనా కానీ 75% కాపులకి, 25% మిగతా చాలా కులాలకు ఇచ్చారు. 53 కులాలు తీసుకున్న, ఇంక్లూడింగ్ కమ్మవారితో సహా, డబ్బు గలవాడు అనుకునే కమ్మవారితో సహా. అందుచేత మీ మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. మీ యువకుల మీద. వాళ్ళకి కనపడ్డా డబ్బు జోకులు వేసుకుంటారు బయట, కిటికీలన్నీ మూసేసుకున్నాయి. లోపలికి రావచ్చు కదా మీరంతా. సరే, దాదాపు బయట 50-60 మంది బయట. ఈ బాధ్యతని మీరు నిర్వర్తిస్తే ఇప్పటికే దేశం చాలా దేశాలతో మనం పోల్చుకుంటే చాలా బాగున్నాం. మన పక్కన ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, మయన్మార్, నేపాల్, చాలా దేశాలన్నీ చూస్తే అడుక్కు తింటున్నారు.
భారతదేశం అందరికి పెట్టే స్థాయికి వచ్చింది. అందరికి తినండి రా పెట్టే స్థాయికి వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మందులు ఇచ్చారు. తర్వాత బియ్యం పంపించి నేను ఒక కంటైనర్ బియ్యం పంపించా శ్రీలంక. గుంటూరులో బాబా గారు అడిగితే ఆయన కంటైనర్, నేను కంటైనర్ 40 అడుగులు పడుతుంది. అలా మనం ఇచ్చే స్థాయికి వచ్చేసాం. మనం అందరం ఇచ్చే స్థాయికి వచ్చాము. ప్రపంచం మొత్తానికి కూడా మనం ఆహారం అందించగలిగే స్థాయికి, రక్షణ కల్పించే స్థాయికి, ఆరోగ్యం ఇచ్చే స్థాయికి మనం ఇంకా బాగా ఎదగాలి అనేది నాకు కోరిక. యోగా ప్రపంచవ్యాప్తంగా యోగా ఉంది. ఇవాళ జూన్ 21 యోగా డే పుట్టినరోజు పెట్టుబడి పెడుతున్నాం. దాని ధర్మం చేయట్లేదు. సన్మానాలు చేయకూడదు. మాకు నేను సన్మానం తీసుకోకూడదు. ఏమిటంటే వ్యాపార పరంగా పెట్టుబడి పెట్టాం. రేపు మీరు దాని తగ్గట్టుగా దేశానికి లాభాన్ని చూపించండి. చూపిస్తారా? అదే మనం కాపులు అని చెప్తున్నాం కదా. ఇవాళ కాపులే. కాపులు ఉన్నారు, కమ్మరున్నారు, రెడ్లు ఉన్నారు, కొమ్మరులు ఉన్నారు, కమ్మరులు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఎవరు? భారతీయులు. మనం భరతమాత బిడ్డలాం. అందుకని ఒకసారి భరతమాతను మనం స్తుతిద్దామా? చెప్తామా? ఓకేనా? నేను చెప్తాను. పెద్దగా చెప్పకపోయారు నా డబ్బులు ఎందుకు వెళ్ళిపోతాను. భారత్ మాతాకి బాగుంది. లడఖ్లో చైనా వాళ్ళకి కనపడాలి.